అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. ఏంటి సిస్టర్ ఇంకా ఆలోచిస్తున్నావు? లేట్ అయిపోతుంది, పద సిస్టర్. ఎక్కడికి వెళ్ళను నేను. అదేంటి, పుట్టింటికే కదా సిస్టర్. ఇంట్లో నుంచి అందరూ నిన్ను వెళ్ళిపోమంటున్నారు. ఇంకా నువ్వు ఇక్కడే ఎలా ఉంటావు? వాళ్ళకి బుద్ధి లేకపోయినా మనకు ఉండాలి కదా. లేట్ అవుతుంది, రా సిస్టర్. ఏయ్, చేయి వదులు. చెప్తుంది నీకే, చేయి వదులు. అసలు నేనెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి? అసలు వాళ్ళెవరూ నన్ను వెళ్ళగొట్టడానికి? ఈ ఇల్లు నాది, నేను ఇక్కడే ఉంటాను. సిస్టర్ అలా అంటావేంటి? అత్తయ్య మావయ్య అందరూ నీ గురించి ఏమనుకుంటారు? అయినా నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవడమే కరెక్ట్. నా మాట విని పద సిస్టర్. నోరు మూస్తావా? అసలు నేను పుట్టింటికి వెళ్ళిపోవడం వాళ్ళకిష్టమా లేక నీకిష్టమా? అయ్యో, ఇందులో నా ఇష్టం ఏముంది? వాళ్ళు చెప్పారు కాబట్టి. వాళ్ళు చెప్తే నువ్వు తలూపుతావేమో కానీ నేను తలూపను. పక్కకు తప్పుకో. అయ్యో సిస్టర్, సిస్టర్. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారండి? ఓ, ఇంకా దాని గురించేనా? వదిలేయమని చెప్పాను కదా. అంత ఈజీగా ఎలా వదిలేయగలను సంధ్య? ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ జరగనట్టుగా ఎలా ఉండగలుగుతాను? నిజంగా నువ్వు ఇది మర్చిపోయావా, లేకపోతే మర్చిపోయినట్టు నటిస్తున్నావా? అసలు ఈ భారమంతా నీ మొహంలో కనపడ్డం లేదేంటి? చాలా విచిత్రంగా ఉన్నావేంటి సంధ్య నువ్వు? ఇంత కష్టాన్ని క్షణంలో మర్చిపోయావు. నీ మొహంలో ఆ దిగులే లేదు. అలా ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు? దీనికి ఏదైనా ప్రాక్టీస్ ఉందా? మరుపును మించిన ప్రాక్టీస్ ఇంకేముంటుందండి? అసలు దేవుడు మనకిచ్చిన గొప్ప వరం మర్చిపోవడం. ఇంక మనం చేసేదేమీ లేదు. దాని గురించి ఆలోచించడం వృధా అనుకున్నప్పుడు ఎలాగో మర్చిపోవాల్సిన విషయం కాబట్టి ఎప్పుడో మర్చిపోవాల్సిన విషయాన్ని ఇప్పుడే మర్చిపోతున్నాను. ఏమండి, మీకు తెలుసా, మనిషికి సగం రోగాలు ఆలోచనల వల్లే వస్తాయి. ఈ షాప్ తగలబడిపోయింది అంటే దేవుడు మన కోసం ఇంకేదైనా ఆప్షన్ చూశాడేమో. ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది అంటారు కదా. మనం ఇంకేదైనా చెయ్యాలి అని రాసిపెట్టుందేమో. అయినా ఒకే విషయం గురించి ఆలోచించి మన మైండ్ని డిస్టర్బ్ చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఏం సాధిస్తామండి? ఇప్పటికే ఆలస్యమైంది, పడుకుందామా? ఏంటండి అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే ముద్దొస్తున్నావు సంధ్య. నీ ధైర్యాన్ని చూస్తుంటే నాకు నిజంగా ముచ్చటేస్తుంది. నువ్వు ఆడపిల్లగా కాదు, మగాడిగా పుట్టాల్సిందానివి. అయితే వచ్చే జన్మలో మీరు ఆడపిల్లగా పుట్టండి, నేను మగాడిగా పుడతాను. అప్పుడు ఇద్దరికీ బ్యాలెన్స్ అయిపోతుంది, సరేనా? ఇక
ఇక నిద్రపోదామండి. అయ్యో, పట్టి జారిపోయింది. ఇవ్వండి, నేను పెట్టుకుంటాను. లేదు, నా శ్రీమతికి నేనే పెడతాను. నీ కాలు తీసి ఇక్కడ పెట్టు. ఏంటి మీరు? నువ్వు మాట్లాడకుండా నీ పాదం తీసి నా కాలిపైన పెట్టు. అరే, పెట్టమని చెప్తున్నాను కదా. పెట్టు సంధ్య. మనసా 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 మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా. పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావ మనసా. నా మాటలుసా నేనెవరో తెలుసా, నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా. మనసా మనసా మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా. పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావ మనసా. సంధ్య, నువ్వు నాకిన్ని చెప్పావు కదా, నీకొకటి చెప్పనా? చెప్పండి. మన జీవితంలో కొద్ది రోజుల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాదు, ఇలాంటి చిన్న చిన్న రొమాంటిక్ ఇన్సిడెంట్లు కూడా గుర్తుండాలి. ఏంటండి ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నారు? ఏమైంది శ్రీవారికి? నాకేమైందో నువ్వే చెప్పాలి. ఎందుకిలా నన్ను మత్తులో ముంచేస్తున్నావు? ఎందుకు సంధ్య నన్ను ఇంత అట్రాక్ట్ చేస్తున్నావు? చెప్పు సంధ్య. అండి,